ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఈ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను. భారమైన కాడిని మోసే ఎద్దులను మీరు చూశారంటే అవి ఎంత బానిస బ్రతుకును అనుభవించుచున్నాయో మీకు అర్థమవుతుంది. మద్రాసులో బేషన్ బ్రిడ్జి అనేటువంటి ఒక బ్రిడ్జి ఉన్నది. ఆ ప్రాంతంలో అప్పట్లో చాలా ఎద్దులు బరువులు మోస్తూ ఆ బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తాయి. భారమైనటువంటి సిమెంటు బస్తాలను, ధాన్యపు మూటలను బండి మీద వేసి ఆ బరువునంతటిని ఆ ఎద్దుల చేత ఆ బండిని నడిపేవారు లాగిస్తూ ఉంటారు. అవి లాగలేక ఎంతో వేదనతో అడుగులు వేస్తూ ఉంటే అతని చేతిలో ఉన్న మునికోలతో వాటిని పొడుస్తూ, చెలకోలతో వాటిని కొడుతూ వాటిని నడిపిస్తారు. నోట నురుగు కారి ఉంటుంది. ఆ కాడెను మోసి మోసి మెడంతా పుండ్లై ఆ పుండ్ల మీద ఈగలు వాలి వాటికి ఎంతో బాధను కలుగు చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి ఈడవలేక కృంగి కింద పడుతాయి. అలాగనే సాతానుడు బానిసత్వం అనే కాడిని మన మీద ఉంచి మనలను తనకు బానిసలుగా చేసుకొని మనలను కృంగదీసి నడవలేని వారిగాను, దేవునికి ఇష్టము లేనటువంటి మనుషులుగా మనల్ని మెడ మీద భారమైన కాడిని ఉంచాడు. వారందరినీ చూసి దేవుడు ఇప్పుడు ఒక గొప్ప వాగ్దానం చెప్తున్నాడు. మనలందరినీ చూసి ఆయన అంటున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఈ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీకున్న కాడిను నేను విరిచి నీ కట్లను తెంపేస్తాను అంటున్నాడు. ఆ కాడి మెడ నుండి ఊడకుండా కట్టిన కట్లను దేవుడు తెంపి ఆ కాడిని ఆయన విరిచి మీకు సులువైన లఘువైనటువంటి జీవితమునిచ్చేదని చెప్తున్నారు. అవును దేవుని బిడ్డలారా, ఆయన పిలుపే గొప్ప పిలుపు. ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడు కదా. నీ కాడిని విరువటానికై ఆయన నీ కొరకు ఈ భూమికి వచ్చి నీ యొక్క శ్రమను, బాధను తన మెడ మీద వేసుకొని బాధను అనుభవించి కల్వరి సిలువ అనేటువంటి ఆ కాడిని మోసి దానిని విరచి కట్లను తెంపి మనకు విడుదలనిచ్చినాడు. ఇంకా ఎంతకాలము పాపము కింద బానిసులై, సాతానునికి బానిసులై కాడి క్రింద నలిగిపోవచ్చు ఉన్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానం వెతికి ఆయన దగ్గరకు రండి. ఆయన మీ కాడిని విరిచి మీ కట్లను తెంపి మీకు విమోచన ఇచ్చే గొప్ప దేవుడు. నీ కొరకు తన ప్రాణం పెట్టిన ఆ మహాదేవుని కంటే గొప్పవాడు ఎవరున్నారు? కాడి నుండి విడుదల కావాలని నీవు అనుకుంటున్నావా? ప్రభు వైపు చూసి, ప్రభువా నా కాడిని విరిచి నా కట్లను తెంపి నాకు విడుదల ఇవ్వమని అడగండి. ఇప్పుడే మిమ్మలను విమోచించి రక్షించునుగాక. సమర్పించుకుందాం. గనుడా, భారమైన కాడి కింద ఉన్న నీ బిడలను మీరు ఆశీర్వదించి విమోచించండి. వారి కాడిని విరిచి వారి కట్లను తెంపి విమోచించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.